పిల్లారా, మరి ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని మనం విన్నాం. రండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు చదువుకుందాం. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షేకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యమును వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో సింధూర వృక్షము కింద దానిని నిలవబెట్టి జనులందరితో ఇట్లనెను, ఆలోచించుడి, ఈ రాతికి వినబడెను గనుక మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరుల దేశమున మీరు విసర్జించుతున్నారే వారి దేవతలను సేవించెదరో మేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన నామముకు వందనాలు. ఇప్పటి వరకు ఆరాధనలో సహాయం చేశారు. ముగింపులో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా అల్పుడనైన నన్ను నీవు మరుగు చేసి చేరువచ్చిన బిడ్డలకు, ఆయా ప్రాంతాల నుంచి మైక్ ద్వారా ఉంటున్న బిడ్డలకు, లైవ్లో వింటున్న బిడ్డలకు మీరు సహాయం చేసి ఈ వాక్యం దీవెనలు నీ బిడ్డలకు దయచేయమని, మీరే మాట్లాడి నీ వాక్యాన్ని నీ బిడ్డలు అంగీకరించేలాగా సహాయం చేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. పిల్లారా, ఏదైనా వాక్య ధ్యానంలోని 3 విషయాలు ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. మొదటి 24వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో 25, 27 వచనాల్లో మనం చూసినట్లయితే, ఈ రాతికి వినబడును గనుక అది మీ మీద సాక్షిగా ఉండును అంటున్నాడు. మన మీద సాక్షిగా ఉన్నది, చెప్పండి, మన మీద సాక్షిగా ఉండునది ఒకటి. 2, గనుక మీరే కోరుకోండి. మన మీద ఒక సాక్ష్యం ఉంది, మన మీద సాక్షిగా దేవుడు ఒకటి ఉంచాడు. కాబట్టి ఏం చేయాలా? మీరే కోరుకోండి అంటే మనమే కోరుకోవాలి. 3వది, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో చదివిన 15వ వచనంలో మీరే కోరుకొనుడి, మీరెవరిని సేవించుకొనినను నేనును నా ఇంటి వారును. ఈ 3 మాటలు ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోషువ గ్రంథంలో యెహోషువ తన ప్రజలకైన ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాటలు దేవుడు యెహోషువ ద్వారా, మోషే నాయకత్వం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు మధ్యలోనే, అనగా మోషే ఎర్ర సముద్రం దాటించాడు. మోషేకి 120 సంవత్సరాల సమయంలో దేవుడు మోషేని ఏం చేశాడంటే పిలుచుకున్నాడు. అంటే మోషే మరణించాడు. మోషే మరణించకముందే దేవుడు మోషేకి ఏం చెప్పాడంటే, నీ తర్వాత నా ప్రజలను నడిపించడానికి యెహోషువను నియమించమన్నాడు. ఎవరు నియమించమన్నాడు? ఎవరి తర్వాత? మోషే తర్వాత. మోషే ఉన్నప్పుడు మోషే దగ్గర మోషే పరిచారకుడుగా ఉన్నాడు. యెహోషువ గురించి చక్కని మాట ఉంటుంది, నూను కుమారుడును యెహోషువ పరిచారకుడైన, మోషే పరిచారకుడైన యెహోషువ అని రాసి ఉంటుంది. యెహోషువను మోషే తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజలు నడిపించే బాధ్యత దేవుడు యెహోషువకి ఇచ్చాడు. మోషే తర్వాత మోషే ఎర్ర సముద్రాన్ని దాటిస్తే యెహోషువ ఏం దాటించాడు? యోర్దాను నదిని దాటించాడు. మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలకు భూభాగాలను కూడా పంచిపెట్టాడు. అంటే ఆరంభం మోషే ద్వారా జరిగింది, నిర్గమాకాండంలో మనం చూస్తాం. ముగింపు యెహోషువ ద్వారా జరిగింది. భూభాగాలు పంచిపెట్టేంత వరకు, సంపూర్తిగా వాళ్ళకి అప్పగించే వరకు మోషే చేత దేవుడిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని గురించిన సంగతులు వారికి మరలా తెలియపరిచి మీరు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది కూడా
వారికి మరొకసారి జ్ఞాపకం చేస్తూ యెహోషువ చివరి మాటలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, ఇదిగో నది అవతల ఏ నది దాటించాడండి? యొర్దాను నది యెహోషువ దాటించాడు. యొర్దానుకు అవతల ఇశ్రాయేలీయుల్లో కొన్ని అక్కడ ఉన్నారు కొంతమంది. ఎవరెవరు అని మనం చూస్తే రూబేనీయులు, మనిషి అర్ధగోత్రపు వారు, గాదీయులు అక్కడ కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత నది దాటిన తర్వాత మిగతా గోత్రాల వరకు ఆ భూభాగాలు యెహోషువ పంచిపెట్టాడు. ఇప్పుడు ఆ ప్రజలందరితో పిలిచి చివరి పలుకులు పలుకుతున్న మాటలు. ప్రతి వ్యక్తి జీవితంలో చివరి పలుకులు చాలా ప్రాముఖ్యమైనవి. యాకోబు తన పిల్లల విషయంలో చివరి పలుకులు చాలా బాగుంటాయి. దావీదు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి చివరి పలుకులు చాలా బాగుంటాయి. యేసుక్రీస్తు కూడా ఆయన కలువరి శిలువలో చివరి పలికిన మాటలు మనం ఎంతో ప్రాముఖ్యంగా తీసుకుంటాం. అవునా కదా? చివరి పలుకులు అనేవి వారు చాలా ప్రాముఖ్యమైనవి మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో యెహోషువ వాడికి ముగింపు మాటలు చెప్తూ ఉన్నాడు. ముగింపు మాటలు అంటే దాంట్లో అన్ని విషయాలు ఉండవు. ఆయన జీవితం మొత్తంలో కూడా ప్రాముఖ్యమైన విషయాలు చేర్చి వాళ్ళకి అప్పగించబోతూ ఉన్నాడు. ఏం అప్పచెప్పబోతూ ఉన్నాడంటే, మోషే ప్రజలందరినీ పిలిచాడు. వచ్చిన 25లో అట్లు యెహోషువ దినాల్లో ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఒక రాతిని నిలబెట్టాడు. వచ్చిన 27లో జనం అందరితో ఇట్లను ఆలోచించి యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను. దేనికి వినబడ్డాయి? నాకు వినబడ్డాయి, నేనే సాక్షిని. లేకపోతే ఆ అక్క ఉంది, ఆమె సాక్షి, ఈ అమ్మ ఉంది, ఈమె సాక్షి అని అనలా. దేని సాక్షిగా పెట్టాడండి? రాయి సాక్ష్యం ఏంది అసలు? రాయికి ప్రాణం ఉండిద్దా? రాయికి కళ్ళు ఉన్నాయా? రాయికి నోరుందా? ఆలోచించేయండి. రాయి సాక్ష్యంగా పెట్టడం ఏంది అని కనుక ముందు ముందు వచ్చిన వాళ్ళలో దాని గురించి చూద్దాం. అయితే ఈ రాయి వినబడుతుంది కనుక అది మన మీద అది మనకు సాక్షిగా ఉండిద్ది అని అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో రాతిని గురించిన సంగతులు మనం చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయంలో 40వ వచనంలో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేములోకి రాబోతూ ఉన్నాడు. యెరూషలేములోకి వస్తున్న సందర్భంలో చివరి వారంలో, అంటే ఆయన్ని ఇంకా అప్పగించబోతూ ఉన్నారు, ఆయన సిలువైపోతున్న సందర్భంలో ముందు వారంలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన యెరూషలేములోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. యెరూషలేములోకి ప్రవేశించేటప్పుడు చిన్నపిల్లలేమి పెద్దలేమి అందరూ కలిసి ఆయనకి ఏం చేశారు? స్తోత్రాలు చేశారు. దాన్నే కదా మన వాళ్ళందరూ ఒక ప్రత్యేకమైన పండగగా చేస్తారు. ఏం పండగ అది అమ్మా? వెరీ గుడ్. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చి వాడు. అదే పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన సేవ ప్రారంభించేటప్పుడు ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా ఆయన బాప్తిసం పొందిన తర్వాత 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్న సందర్భంలో ఆ తర్వాత అపవాది ఆయన్ని శోధించాడు. 3 రకాల శోధనలు చేయించాడు. దేవాలయం మీదగా ఎక్కి దూపు ఆ దేవుని దూతలు పంపించి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. ఏమన్నాడు? నువ్వు దేవుడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని అన్నాడు. ఏమన్నాడు దేవుడు? మానవుడు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడు నోట నుండి వచ్చి ప్రతి మాట వలన. ఇప్పుడు అర్థమైంది? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట దేవుడు తన పని తాను క్రమంగా చేస్తుంది. సూర్యుడు ప్రతిదినం తూర్పును ఉదయిస్తున్నాడు కదండి, అలాగే ఆయన పడమటిన అస్తమిస్తున్నాడు. సముద్రం తనకి వేయబడిన ఆ యొక్క హద్దుల్లో అది దాటి రాకుండా అది నిత్యం అది ప్రయాణం చేస్తుంది అలల రూపంలో. ఆయా కాలాల్లో దేవుడు ఇచ్చిన ప్రకారమే ఋతువులు కొనసాగుతూ ఉన్నాయి. ఆయా కాలాల ప్రకారమే
ఫలాలు ఇస్తున్నాయి. చెట్లు ఏం చేస్తున్నాయి? ఫలాలు. మామిడికాయలు ఇప్పుడు దొరుకుతాయా? దొరకవు. దేవుడు దానికి నియమించిన కాలంలోని ఆ కాలంలో అవి దొరుకుతాయి. చెట్లు దేవుని మాటిని వాటి ఫలాలు ఇస్తున్నాయి. ఆకాశము సూర్యచంద్రులు ఆయన మాటకు లోబడుతున్నాయి. సముద్రాలు ఆయనకు లోబడుతున్నాయి. సృష్టిలో సమస్తము దేవునికి లోబడుతున్నాయి. ఈ మాటలు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. సృష్టిలో సమస్తము దేవుని మాటకు లోబడుతున్నాయి. కానీ లోబడని వాడెవడు? మానవుడే. మానవుడే దేవుని మాటకు లోబడటల్లా. కాబట్టి సాక్షిగా ఇప్పుడు దేవుని సృష్టిలో భాగమైన రాయి ఏమైంది? దేవుని దగ్గర సాక్షిగా ఉండిద్దని చెప్తూ ఉన్నాడు కదండి. దేవుని మాటకు ఆ రాతిని మన మీద సాక్షిగా ఉన్నదని యెహోషువ తెలియపరుస్తున్నాడు. పిల్లారా, మనం చూసినట్లయితే ఆదికాండం 28వ అధ్యాయంలో కూడా 11వ వచనంలో, ఆదికాండం 28వ అధ్యాయం వచనం 11 చదువుకుందాం. త్వరగా చదవండి, నేను ముందుకెళ్తాను. జాగ్రత్తగా విన్నట్లయితే మీకు అర్థమైంది. మీరు దృష్టి ఇక్కడ పెట్టి జాగ్రత్తగా వినండి, వాక్యం మీకు బాగా 11వ అధ్యాయం 28వ వచనాన్ని 28వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. ఒక చోట చేరి ప్రొద్దుగుక్కినందున అలాగే వచ్చిన 18 కూడా, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొని రాతిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. చాలండి. యాకోబు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యాకోబు పరిస్థితి మనందరికీ బాగా తెలిసిన సంగతే. యాకోబు ఏశావును మోసం చేశాడు. అన్న చంపాలనుకున్నాడు. తల్లి ఆ మాట విన్నది. మేము బ్రతికుండానే మీ ఇద్దరు కొట్టుకొని చచ్చిపోవటం ఎందుకయ్యా? మీ అన్న కోపం తగ్గే వరకు నువ్వు నా సోదరుడు లాబాన్ దగ్గరికి వెళ్ళి కొంతకాలం అక్కడ ఉండు అని పంపిస్తాను. యాకోబు ప్రయాణం వెళ్తున్నాడు, ఒంటరిగా వెళ్తున్నాడు, చేతికర్రతోనే వెళ్తున్నాడు. యాకోబు ప్రయాణంలో ఒక స్థలాన్ని నిలిచి ఆ రాత్రి అక్కడ గడవడానికి రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని పడుకున్నాడు. ఆ తలగడగా పెట్టుకొని పడుకున్న ఆ రాతిని తెల్లవారు ఏం చేస్తున్నాడు? ఆ రాతిని తీసి ఏం చేశాడు? ఆ స్థలంలో నిలబెట్టి నూనె పోసి దాన్ని అభిషేకించి దీనిని బేతేలు అని పేరు పెట్టాడు. దానికి ఈ స్థలం ఏందట? ఈ స్థలమందు అది నాకు తెలియకపోయాను కదా, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇది అనుకొనేను. ఆ స్తంభానికి నూనె పోసి దాన్ని ప్రత్యేకంగా అక్కడ ఉంచాడు. ముందు వచ్చిన వాళ్ళు సమయం లేదు కాబట్టి నేను ముందుకెళ్తూ ఉన్నాను. ముందు వచ్చిన వాళ్ళు ఏం కనపడింది మనకనంటే, ఆ రాత్రి యాకోబు కలగన్నాడు. ఏం కలగన్నాడు అని చూస్తే ఆకాశానికి భూమికి ఒక పెద్ద నిచ్చెన వేయబడిందని వచ్చిన 12లో మనం చూస్తాం. అప్పుడు అందులో ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీదను నిలబడి ఉండెను, దాని కొన ఆకాశం అంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నాడు. ఒక కలగన్నాడు. ఆ కలలో పెద్ద నిచ్చెన, ఎంత పెద్ద నిచ్చెన అంటే అది ఒక కొన భూమి మీద ఉంది, ఒక కొన ఆకాశాన్ని అంటుంది. దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఇది ప్రత్యేకమైన సందర్భంలో అవసరాన్ని బట్టి మరొకసారి ఇది పెద్ద ధ్యానం చేయాల్సిన విషయాన్ని ఉంది కాబట్టి మరొకసారి చెప్తాను. మీకు క్లుప్తంగా చెప్పి ముందుకెళ్తాను. ఈ నిచ్చెన దేనికి గుర్తుగా ఉందంటే యేసుక్రీస్తుకు గుర్తుగా ఉంది. ఆకాశాన్ని కనుక పరలోకానికి వెళ్ళడానికి ఆకాశం నుండి దిగిరాడాను ఎక్కుతూ దిగుతూ ఉన్న స్థలం అది. ఆ తర్వాత ఈ స్థలం దేనిగా మారిందంటే ఆ నిచ్చెన మీద దిగొచ్చిన యేసుక్రీస్తు ప్రభు, ఆ నిచ్చెనైన యేసుక్రీస్తు ప్రభు, మధ్యవర్తిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు అదే స్థలంలో ఆయన జన్మించాడు. ఆ స్థలమే యెరూషలేం. ఆ తర్వాత కాలంలో దాని పేరు యెరూషలేంగా మార్చబడింది. కాబట్టి నిచ్చెన అంటే అనేకులు పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆ స్థలానికి వచ్చి అక్కడే పుట్టాడు. ఆ స్థలంలో ఆయన మరణించాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లెగిశాడు. ఆయన మరలా
పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళడానికి మార్గాన్ని సుగమనం చేశాడు. మనందరం కూడా నిచ్చెన అనే యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి వెళ్ళొచ్చనే సంగతులు, ఎంత మర్మమైన సంగతులు దేవుడు యాకోబుకు ఆ కళ ద్వారా చూపించాడు. యాకోబు గ్రహించి వెంటనే ఏం చేశాడంటే ఆ స్థలములో తన తలగడగా చేసుకున్న రాతిని తీసి ఆ స్థలంలో ఉంచి దాన్ని ఏం చేశాడట, చదవండి వచ్చిన 18లో, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాతిని దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి దానిని అభిషేకించి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. చెప్పండి ఏం పేరు? మన మందిరం పేరు ఏం పేరు? బేతేలు అంటే కిందే ఉందమ్మా, పైన ఒకటేసి బేతేలుకి కింద ఫుట్నోట్లో చిన్న అక్షరాల్లో ఉంటుంది. చూడండి ఏమైనా ఉంది, దేవుని బేతేలు అంటే దేవుని మందిరం. మనం బేతేలు అని పెట్టుకుంటే అదేదో వేరే పేరు, ఎవరో పేరు కాదు. బేతేలు అంటే అర్థం దేవుని మందిరం అంతే. ప్రియులారా, ఆ స్థలం దేవుని మందిరం, ఆ స్థలం దేవుని మందిర నిర్మాణం జరిగే స్థలం, ఆ స్థలం దేవుడు దిగి వచ్చే స్థలం, ఆ స్థలం దేవుడు ఎక్కి వెళ్ళే స్థలం, ఆ స్థలంలోనే రక్షకుడు జన్మించిన స్థలం. కనుకనే ఇది ఏమంటున్నాడు యాకోబు, చూడండి వచ్చిన 17లో, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము అన్నాడు. ఏమన్నాడు? వచ్చిన 17 చదవండి. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోపు గవిని ఇదే. పరలోపకు గవిని, పరలోకానికి చేరడానికి యేసుక్రీస్తు రాబోయే స్థలం, యేసుక్రీస్తు మరణం మీద విజయం పొందే స్థలం. దానికి గుర్తుగా ఏం చేశాడు, ఒక రాతిని అక్కడ నూనె పోసి అభిషేకించాడు, నిలవబెట్టాడు, గుర్తునిచ్చాడు. ఈ రాయి రానున్న తరాలకి గుర్తు. అప్పుడు ఆ స్థలం ఎడారిగా ఉంది, రాళ్ల కుప్పలుగా ఉంది, చుట్టూ ఏమీ లేదు. ఆ ఏమీ లేని స్థలం ఆ తర్వాత ఏమైంది? యెరూషలేము. కాబట్టి ఇప్పుడు రాయి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. రండి ఇప్పుడు యెహోషువ గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తాం. యెహోషువ ఏమన్నాడు? ఈ రాయికి ఇప్పుడు వినపడిద్దా లేదా? ఏమండి, ఈ రాయికి వినపడిద్దా లేదా? ఈ రాయికి గుర్తుండిద్దా లేదా? మన మీద సాక్షిగా ఉందా లేదా? అది మనకు సాక్షిగా, మనకు యేసు ప్రభువుకే సాక్షిగా ఉంది కదా. యాకోబు ఆ రాయిని నిలబెట్టి రానున్న తరాలకి ఏం చేస్తున్నాడు? ఒక గుర్తునిస్తున్నాడు. ఇది బేతేలు, ఇది దేవుని మందిరం, ఇది పరలోపు గవిని కదండి, ఇది భయంకరమైన స్థలం అని యాకోబు దానిని తర్వాత తరాలకు తెలియపరచడానికి దేనిని ఆనవాలుగా సూచనగా వాడాడు? రాతిని వాడాడు. ఇప్పుడు యెహోషువ కూడా ఏం చేస్తున్నాడు? అదే పని చేస్తున్నాడు. ఒక రాతిని నిలిపి ఈ రాయి మనకి ఎలా ఉండిద్దంటే సాక్షిగా ఉండిద్ది, జాగ్రత్త అని వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు కదండి. అయితే రెండో విషయాన్ని మనకు వద్దాం. ఇప్పుడు మొదటిది మన మీద సాక్షి కదా. ఇప్పుడు లోకంలో మనకేం సాక్షి ఉంది? మన మీద ఎవరు సాక్షిగా ఉంటారు? యాకోబేమో బేతేలులో రాయి నిలిపి ఆ రాతిని పరలోక గవినిగాను బేతేలుగాను తెలియపరుస్తూ ఉన్నాడు. తర్వాత తరాలకు అది ఒక సూచనగా, లేకపోతే అది తెలియపరిచేదిగా, ఒక గుర్తుగా ఉంచాడు. యెహోషువ ఏమో ఒక రాతిని నిలిపి ఇది ఈ రాయికి ఏమైంది వినబడతాది మనం మాట్లాడే మాటలో, జాగ్రత్త. పెద్దోళ్ళు ఒక సామెత చెబుతారు లోకంలో, ఏమని? చిన్నగా మాట్లాడు గోడలకు, ఈ సామెత బాగా తెలిసి మీకు, గోడలకు చెవులు ఉంటాయి, చిన్నగా మాట్లాడు. గోడలకు చెవులు ఉండటం ఏంది అమ్మా? గోడమ్మటి వచ్చి ఆలకిస్తారనేది లోక సామెత. కానీ దేవుడు ఏమన్నాడంటే అసలు రాయికే వినపడిద్ది అంటున్నాడు. మనం మాట్లాడుకున్న మాటలు అంట రాళ్ళు వింటాయంట. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి. మనుషులు ఉండారని ఒకలాగా, లేరని ఒకలాగా మనం మాట్లాడకూడదు. ఎవరున్నా లేకపోయినా ఉండకపోతే రాళ్ళు వింటున్నాయి జాగ్రత్త కదా, గోడలు వింటున్నాయి జాగ్రత్త. యెహోషువ అంటున్నాడు ఈ రాలికి వినపడద్ది అని అంటున్నాడు.
నిజంగా ఈ రాయి వినపడిద్దనే గ్రహింపు మనకు వస్తే మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడతాము కదా. ఎవరు లేనప్పుడు మాట్లాడడం, ఒకళ్ళు పోయిన తర్వాత ఒకళ్ళు మాట్లాడడం, వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడడం కదా. లోకంలో ఎన్ని రకాల మాటలండి. మాటలు చాలా ప్రమాదకరమైనవి. మనం మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క చెప్పాలి రేపొద్దున. రాళ్ళు సాక్ష్యం చెప్తాయంట, జాగ్రత్త. అందుకే ఏమన్నాడంటే మీ మాటలు ఎలా ఉండాలన్నాడు? ఉప్పు వేసినట్లు ఉండాలి. చెప్పండి, మీ మాటలు ఎట్లా ఉండాలా? ఏంటి ఉప్పు? రుచి. నువ్వు కూరల్లో మసాలా వేయి, మటన్ బిర్యానీ వండు, ఎంత అన్ని రకాలే మసాలా వేయి, చికెన్ వేయి, లేకపోతే మటన్ వేయి, బిర్యానీ వేయి, నువ్వుని పోయి, కార్న్ఫ్లవర్లు, ఏ ఫ్లవర్లు ఏదైనా వేయి, అన్నీ వేసి ఉప్పును పక్కన పెట్టి తిని చూడు. వాటి రుచుల్లో ఏ రుచి నీకు తెలియదు. ఉప్పు వేస్తేనే మిగతా రుచులన్నీ బయటకు వస్తాయి, దాని అసలైన రుచి బయటికి వస్తాయి. నీ మాట, లోకంలో ఎన్నెన్నో మాటలు ఉంటాయి, లోకంలో తీపి మాటలు ఉంటాయి, లోకంలో సంతోషకరమైన మాటలు ఉంటాయి, లోకంలో చాలా రకాల మాటలు ఉంటాయి. వాటన్నిటికంటే నీ మాట ప్రత్యేకంగా ఉండాలంటున్నాడు. నీ మాటే ఆధారంగా ఉండాలి, నీ మాటే యోగ్యమైనదిగా ఉండాలి, నీ మాటే అంగీకరించేదిగా ఉండాలి. అలా ఉండాలంటే మనము దేవుని మాటలు గుర్తెరిగి వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ వాక్యానుసారమైన మాటలు మాట్లాడితే దానిని అంగీకరిస్తారు. లోక సంబంధమైన మాటలు అంగీకరించరు. జాగ్రత్త ప్రియులారా, మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాయి వింటుంది అంటున్నాడు యెహోషువ. కాబట్టి వినిద్ది రాయి. రెండోది, అది సాక్షిగా కూడా ఉంది. అంటే ఏంది? అది మాట్లాడిద్ది కూడా. ఏం చేసిద్ది? రేపు పొద్దున్న దేవుని దగ్గర అది మాట్లాడిద్ది. పలానా వ్యక్తి పలానా సందర్భంలో ఈ మాటలు మాట్లాడుకుంటే పక్కనే ఉన్న గోడలోని రాయ నా మాట విని నా మీద సాక్షింది. జాగ్రత్త ప్రియమైన సహోదరుడా, సహోదరి. దేవుని బిడ్డలైన మనము లోకంలో ఒకళ్ళు బయట ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా, సమాజంలో ఒక రకంగా, స్నేహితుల దగ్గర ఒక రకంగా, భర్త దగ్గర ఒక రకంగా, బిడ్డల దగ్గర ఒక రకంగా, ఆయా ప్రాంతాల్లో ఆయా రకాలంగా మనం ఎప్పుడు ఉండకూడదు. మనం ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. మందిరంలో ఎలా ఉన్నామో ఇంట్లోగా అలా ఉండాలా, వెళ్తున్న పనిచేస్తున్న స్థలంలో అలా ఉండాలా, స్నేహితుల దగ్గర అలా ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. మన మాటలో మార్పు ఉండకూడదు, మన ప్రవర్తనలో మార్పు ఉండకూడదు, మన క్రియల్లో మార్పు, మన చూపులో మార్పు ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు మారని, చెప్పండి, మన దేవుడు మారని దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. మాట ఇచ్చాడంటే మరువని దేవుడు. వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఆ దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలా? మన మాట ఒకే రీతిగా ఉండాలి. అవునంటే అవునట్టు ఉండాలి, కాదంటే మన మాట ఉప్పు వేసినట్టు ఉండాలి. మాట్లాడేది రాయి మాట్లాడేది. రెండోది, రాయికి వినబడిద్ది. అదేం చెప్పింది? మన మీద నేరాలని తెలియపరిచేది కదండి. మన మీద నేరాలని తెలియపరిచింది. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలోనే. అయితే ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? మొదటిది మన మీద సాక్షిగా ఉండేది. రెండోది మీరే కోరుకోండి. ఏమన్నాడు చూడండి, వచ్చిన 15లో మీరు కోరుకొనుడి అన్నాడు. ఏమన్నాడు? మీరే కోరుకోండి. 24:15లో కదా. ఏం కోరుకోవాలి? 24:2లో చూద్దాం. 24:2లో 24:2 యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలం నుండి చాలండి, చదువు. చాలండి. ఏమన్నాడంటే, యెహోవా చెప్పిన మాట ఏంటంటే, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాము,
నాహోరుకు తండ్రి అయిన తెరాహు కుటుంబములకు నది యూఫ్రటీసు అద్దరిని నివసించు ఇతర దేవతలను వాళ్ళు ఏం చేసేవాళ్ళట? ఇతర దేవతలను పూజించేవాళ్ళు. ఎవరు? అబ్రహాము కుటుంబం. అబ్రహాము తండ్రి ఎవరు? నాహోరు. క్షమించండి, ఆ తెరాహు. అబ్రహాము యొక్క తండ్రి ఊరు పేరు మనందరం చాలాసార్లు విన్నాం. అబ్రహాము తండ్రి తెరాహు ఏం చేసేవాడంటే విగ్రహాలను పూజించి ఇతర దేవతలను పూజించేవాడు. కాబట్టి దేవుడు అలాంటి పరిస్థితుల్లో నుంచి అబ్రహాముని ఏం చేశాడు? ఆయన పిలుచుకున్నాడు. ఒకప్పుడు మనందరం కూడా కదా, మనం అందరం పుట్టుకతో క్రైస్తవులం చాలామందివి కాము. ఎందుకనంటే యేసుక్రీస్తుని గురించి నమ్మకముందు, నమ్మినప్పటి నుంచే, యేసు ప్రభువుని నమ్మి బాప్తీసం పొందినప్పటి నుంచి నువ్వు క్రైస్తవులు. నమ్మకపోతే నువ్వు అన్యుడివే. యేసుక్రీస్తు బిడ్డవి కానట్టే లెక్క కాదు, కానట్టే. ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్మావో అప్పుడు నుండే దేవుని బిడ్డలు. అంతకుముందు నమ్మకముందు మనం ఏం చేసాం? లోకములో ఉన్నాం, లోక ఆచారాలు చేసాం, లోక సంబంధించిన సాంప్రదాయాలు చేసాం, లోక పద్ధతిలో పరిచాం, లోకం నలుగురు వెళ్ళే బాటలో నడిచాం. అబ్రహాము తండ్రి అంతకుముందు ఇతర దేవతలను కొలిచేవాడు, అబ్రహాము కూడా కొలిచేవాడు. అబ్రహామును దేవుడు పిలుచుకున్న తర్వాత దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మనం నది యూఫ్రటీసు నదికి అద్దరినున్నవారు, అనగా లోకములో మనం అద్దరిన అంటే పాత జీవితంలో నుండి మనల్ని దేవుడు ఏం చేశాడు? యువతలకు తీసుకొచ్చాడు, ప్రత్యేకపరిచాడు, భద్రతనిచ్చాడు, రక్షణనిచ్చాడు. ఇతర వాటన్నిటిని వదిలేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఏం చేయకూడదు? వెనక్కి చూడొచ్చా? చూస్తే ఏమైద్దమ్మా? చెప్పండి, స్త్రీలు చెప్పాలా, మీరే చెప్పాలా? వెనక్కి తిరిగి చూస్తే ఏమైద్ది? బైబిల్లో ఒక ఆమె వెనక్కి తిరిగి చూసి ఏమైపోయిందమ్మా? ఇది బాగా చెప్తారు కదా. వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు దేవుని దూత. ఏం చెప్పారు? లోతు నువ్వు నీ భార్య నీ పిల్లలు రండి, ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పాడు. మాత్రం లోతు విన్నాడు, పిల్లలు విన్నారు, ఇద్దరు వచ్చారు. కానీ ఏమేం చేసింది? దృష్టి అంతా వెనకే ఉంది. ఇంట్లో ఏం వదిలిపెట్టి వచ్చిందో, స్నేహితులతో వదిలిపెట్టి వచ్చిందో, ముచ్చట్లు వదిలిపెట్టి వచ్చిందో, సీరియల్ వదిలిపెట్టి వచ్చిందో, ఇంట్లో మరి బంగారం వదిలిపెట్టి వచ్చిందో, ఏం వదిలిపెట్టిందో, తాళం వేసేనో లేదు అనుకుందో, బీరువాకు తాళం వేసేనో లేదు అనుకుందో. మనం కూడా చాలామంది మందిరంలో వచ్చి వాక్యం వింటూ ఉంటాం, ఒకవైపు వింటాం, ఒక ఆలోచన, ఇంటికి తాళం వేసామా లేదా, పిల్లలు వచ్చారా లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, మా ఆయన వచ్చాడా, ఆయనకి అన్నం వండి పెట్టామా, అరుస్తాడేమో, టైం ఎంత అయింది అని చూసుకుంటా ఇక్కడ ఉంటాం. బాడీ ప్రజెంటు, మైండ్ నో. నువ్వు దేవుని వద్దకు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే సమస్తాన్ని విడిచిపెట్టి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక నీ దేవుని ఆధీనంలో, దేవుని మాటలే నీ హృదయంలోకి వెళ్ళాలి. ఖాళీ చేసుకొని రావాలి. ఆలోచనలన్నీ ఖాళీ చేసుకొని వస్తే ఆ ఖాళీ అని వాక్యంతో నింపుకొని వెళ్ళాలి. అది నీకు ఆశీర్వాదం. అలా కాకుండా హృదయంలో అన్ని ఆలోచనలు పెట్టుకొని వస్తే ఈ వాక్యం దానిలోకి వెళ్ళపోదు. దానిలో ప్రయోజనం, వస్తావు, కూర్చుంటావు, వెళ్ళిపోతావు, ప్రయోజనం ఉండిద్దా? అందుకే మందిరంలో ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ వాడకూడదు. మీరు మందిరానికి వస్తున్నారు, ఆదివారం 8 గంటల నుంచి 10:30 దాకా ఆరాధన ఉంటుందని తెలుసు. మీ ఇంట్లో మీ ఆయనకి తెలుసు, మీ పిల్లలకు తెలుసు, మీ బంధువులకు తెలుసు. ఇదిగో నా స్నేహితులు, నాకు సంబంధించిన గ్రూప్లో 200 మంది ఉన్నారు ఫోన్లో. నిత్యం వాళ్ళు మెసేజ్లు పెడతారు. మీరందరూ కూడా గ్రూప్లో ఉన్నారు బేతేల్ అసెంబ్లీలో. మరి ఎప్పుడైనా ఫోన్ వచ్చిద్దా నాకు? ఈ టైంలో 99.9% నాకు ఫోన్ రాదు. కారణం ఏంది? వాళ్ళందరికీ తెలుసు ఈ సమయంలో నేను ఎక్కడ ఉంటానని, ప్రార్థనలో ఉంటాను. మరి నువ్వు ఎందుకు వస్తుంది ఫోను? నువ్వు చెప్పలేదా? లేకపోతే నువ్వు ప్రార్థనలోకి వచ్చినా కానీ ఫోన్ వచ్చి లేచి బయటకు వస్తావులనే ధైర్యమా? ఆలోచన చేసుకోండి మీరే. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని మాటలే, ఇక వేరే మాటలు మనం వినకూడదు. అలాంటివి ఏమైనా ఉంటే ముందుగానే సెటిలైట్ చేసుకోండి. నేను ఈ టైంలో ప్రార్థనలో ఉంటాను, ఫోన్ తీయను. అంత ప్రాణం మీదకి వచ్చే సమస్య ఉండదుగా. ఆ టైంలో ఫోన్ తీయకపోతే ప్రాణం మీదకి వచ్చే సమస్య ఉండదుగా. మహా అయితే ఏంది, తాళం ఎడబెట్టావు, కూర వండేవా లేదా, పిల్లలకేమన్నా తేవాలా, ఇయే కదా ఉండేది ఆదివారం.
ఏమ్మా ఆలోచించేయండి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం వేరే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు. ఏమేం చేసిందట? వెనక్కి చూసింది. వెనక్కి చూడడం వల్ల ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు భర్త భార్యను కోల్పోయాడు, బిడ్డలు తల్లిని కోల్పోయారు. చివరికి ఆమె ఒక స్తంభంగా మిగిలిపోయింది. ఎందుకంటే ఇది మనందరికీ ఒక పాఠం. విడిచిపెట్టిన పాత జీవితాన్ని, విడిచిపెట్టిన లోకాన్ని మళ్ళా దాన్ని మనమేమి చూడకూడదు, దాని వైపు వెళ్ళకూడదు. వెళితే ప్రమాదం అనేది లోతు భార్య మనకు నేర్పుతున్న పాఠం. ఆలోచన చేశారా? వెనక్కి చూడకూడదు. ఇతర దేవతల నుంచి బయటకు వచ్చాం, లోకం నుంచి బయటకు వచ్చాం, పాపం నుండి బయటకు వచ్చాం, సమస్యల నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు నీవు పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డావు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావు. నీవు దేవుని బిడ్డగా, దేవుని మహింపరిచే గొప్ప ఆరాధన చేసే గొప్ప భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఇంకేం చేయాలా? ప్రభుని స్తుతించటమే, ఆరాధించటమే, మహింపరచటమే. ఆ సంతోషాన్ని, ఆ ప్రశస్తతను, ఆ దేవుని మహిమను అనుభవించడమే నీ పని. అసమయమైన లేకుండా అవకాశం వచ్చినప్పుడల్లా దేవుని స్తుతించడం, దేవుని మహింపరచడం, దేవుని యొక్క దీవెనలు పొందుకోవడమే నీ పని. ఎంత టైం ఉంటే అంత దేవుని సమయంలో వాడడానికి ప్రయత్నం చేయాలి. వెనక్కి చూడకూడదు. రెండోది 24వ అధ్యాయం కింద 3వ వచనంలో ఒకవేళ చూస్తే ఏమైంది అని మనం చూద్దాం. 24:3. చాలండి. పిలిచాడు దేవుడు. పిలిచిన వాడు వదిలిపెట్టాడా? అబ్రహామును పిలిచాడమ్మా. ఎక్కడి నుంచి పిలిచాడు? ఇతర దేవతలను కొలిచే దగ్గర నుంచి, నది అవతల నుంచి పిలిచాడు. పిలిచిన వాడు ఏం చేశాడు? మన దేవుడు మనల్ని అర్ధాంతరంగా నట్టి నీడన వదిలిపెట్టే దేవుడు కాదు, సముద్రంలో వదిలిపెట్టే దేవుడు కాదు, ఎడారిలో వదిలిపెట్టే దేవుడు కాదు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. పిలిచిన వాడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నది అవతరం నుండి, లేదా కానాను నుండి ఏమన్నాడు? పిలిచాడు, నదులు దాటించాడు. ఏమేమిటి? ఎర్ర సముద్రాన్ని దాటించాడు కదా, ఎరుకోను కూల్చేశాడు కదా, యెహోషువ నాయకత్వంలో నదిని దాటించాడు. ఇప్పుడు వచ్చి కనాను దేశమంతా సంచరించి కనాను దేశంలో ప్రాముఖ్యమైన దానిని తానన్నాడు. అబ్రహాముకు ఇచ్చాడు. మీ పితరులైన అబ్రహాము తోడుకొని వచ్చి కనాను దేశమంతా సంచరించి అతనికి సంతానం విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. పిలిచాను, వాగ్దానం చేశాను, ఇవ్వకుండా మానుకున్నానా? ముసలోళ్ళే, అయిపోయింది లేదు అన్నానులే, 25 సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఇంకెందుకు నేను వదిలిపెట్టానా? వాగ్దానం చేసిన వాడు మర్చిపోయే దేవుడు కాదు మన దేవుడు. మీరు చదవండి తర్వాత వచనాల్లో మీకు దేవుడు ఏమో వాగ్దానాలు చేశాడో. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనాల నుంచి చదువుతూ వస్తే కింద ఉంటుంది. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె, సముద్రం దగ్గర ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించే వాళ్ళని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వాళ్ళని శపిస్తాను. ఎంత జాగ్రత్త దేవుడు నీ పట్ల వహిస్తున్నాడో ఆలోచన చేశారా? పిలిచాడు, పిలిచిన వాడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు కదా, వాగ్దానం చేశాడు, దాన్ని చూపిస్తూ ఉన్నాడు. అది 24వ అధ్యాయం 3వ వచనంలో వాళ్ళు ఏమంటున్నాడంటే, ఐగుప్తులోనికి మీరేం చేశారు? చూడండి 3వ వచనంలో 24:3 చదువుదా. అన్నీ ఇచ్చాను, అయినా కానీ ఏం చేశారు మీ పితరులు? మళ్ళా ఐగుప్తునే కోరుకుంటున్నారు, లోకాన్నే కోరుకుంటున్నాడు. ఏంది అన్నం? సవి సప్పిడి లేని అన్నం అని అన్నారు. ఆకాశం నుంచి దేవుడు మన్నా కురిపిస్తే వాళ్ళు కోయిన పంట, అది దేవదూతల భోజనం అని రాయబడింది. ఆ భోజనం అంట వాళ్ళకి ఎట్లా ఉందంట? సయీసారం లేనిదిగా ఉంది. చూడండి, వాళ్ళు వంకలు పెడుతున్నారు దేవునికి. ఎడారులు తెచ్చి వదిలిపెట్టావు మోషే, మమ్మల్ని చంపేయడానికి తెచ్చావా? నీళ్లు లేకుండా మేము అల్లాడిపోతున్నాను. మోషేని చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు.
బండ నుండి దేవుడు నీరు ఇచ్చాడు. వెనకాల ఐగుప్తు రథాలు వస్తున్నాయి, ఎదురు సముద్రం ఉంది, మమ్మల్ని చంపడానికి తెచ్చావా? దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. మార్గంలో అనేక మంది రాజుల్ని ఏం చేశారు? జయించేటట్లు చేశాడు, సహాయం చేశారు కదా. పిల్లారా, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను నీ కొరకు వాగ్దానం చేసిన దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పటి వరకు ఎత్తుకుంటాను అన్నాడు? ఎప్పటి వరకు నిన్ను విడిచిపెట్టుకుంటా అన్నాడు? ముదిమి వచ్చే వరకు. ఎట్లా? ముదిమి వచ్చే వరకు నిన్ను చంకనెత్తుకొని ముద్దాడేవాడు. ముసలోళ్ళు ఎవరైనా సంకనెత్తుకొని ముద్దాడతారా? ఆడతారా? అన్నమే పెడతలా పిల్లలు కదా. ఏదైనా పని చెప్తే నాకు అర్జెంట్ పని ఉంది, నీకేం ఓవర కూర్చొని ముసలోళ్ళు పని బాట లేదు, కూర్చో ఓవరకు అని చెప్పి అని మాట్లాడి లెక్క లేకుండా వెళ్తున్నారు. దేవుడు అలా కాదు. ముదిమి వచ్చే వరకు నిన్ను సంకనెత్తుకొని ముద్దాడతాను. ఆయనకి నువ్వు ముద్దు వస్తున్నావంట. ఆయనకి ముసలి పిల్లల్ని అయితే చక్కగా ముద్దు పెట్టుకుంటాం కదా. ఇదంతా ఎర్రగా ఉన్నాడు, బొద్దుగా ఉన్నాడు, బొగ్గలు ఎట్లా ఉండే చిన్నపిల్లలు ముద్దు పెట్టుకుంటారు. ముసలోళ్ళు ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? యేసయ్య ప్రేమ చూడండి, ఎంత ప్రేమ. ఆయన నిన్ను ఏకరీతిగానే చూస్తున్నాడు. ఆయన నిన్ను కన్నవాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడానికి వెనకాడినవాడు ఆయన. కనుకనే మనలో, మన ప్రేమలో పరిస్థితులను బట్టి మన ప్రేమలు మారిపోతూ ఉంటాయి, మన ఆప్యాయతలు మారిపోతూ ఉంటాయి. పిల్లలను ఒక రకంగా, భార్యను ఒక రకంగా, బిడ్డలను ఒక రకంగా, లోక స్నేహితులను ఒక రకంగా. మన ప్రేమలు మనుషులను బట్టి ఉంటాయి, డబ్బును బట్టి ఉంటాయి, అవసరాన్ని బట్టి ఉంటాయి. కానీ దేవుని ప్రేమ అలా కాదు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడే దేవుడు ఆయన, లాలించే దేవుడు, ప్రేమించే దేవుడు. ఇలాంటి దేవుడు లోకంలో ఎవ్వరూ లేరు. ఆయన ఎంతగా ప్రేమించాడో చెప్తున్నాడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో. ఆయన ఏం చేశాడట? మిమ్మల్ని పిలిచాడు, మిమ్మల్ని చేర్చుకున్నాడు, మీకు తోడుగా ఉంటానని చెప్తూ ఉన్నాడు. 24వ వచనంలో మిమ్మల్ని వెలుపలకు రప్పించాడు. ఎక్కడి నుండి? సముద్రంలో నుండి, ఎర్ర సముద్రంలో నుండి, లేకపోతే ఐగుప్తులో నుండి మిమ్మల్ని ఏం చేశాడు? వెలుపలకు రప్పించాడు, సముద్రాన్ని దాటించాడు. వచ్చిన 8లో చూస్తే అమ్మోరీయులను మోయాబు రాజులను జయించేటట్లు చేశాడు. చూడండి, వచ్చిన 8లో ఎవరెవరిని? 8లో అమ్మోరీయులను, 9లో మోయాబు రాజులను, సిఫోరు కుమారుడైన బాలాకు చేసిన ఇశ్రాయేలుతో యుద్ధము చేసి మిమ్మల్ని శపించుటకు మోయాబు కుమారుడైన బాలాకును నంపగా నేను బిలాము మనవి విననొల్లనైతిని కనుక అతడు మిమ్మను దీవించినే వచ్చును కదండి. బాలాకు దగ్గరికి పంపించాడు మోయాబు రాజు. ఈ జనం భయంకరంగా ఇసుగురేణులాగా ఉన్నారు, వీళ్ళని గెలవాలంటే కష్టం కాబట్టి వీళ్ళని ఏం చేయాలా? ఇదిగో ఈ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన నోట్లో నుంచి దీవించబడితే దీవించబడతారు, ఆయన నోట్లో నుంచి శాపం వస్తే శాపగ్రస్తులు అవుతారు. కాబట్టి అతనికి డబ్బు ఇచ్చి ఆ ప్రజలను శపించమని మనుషులు పంపించాడు. ఒకసారి పంపాడు, దేవుడిని అడిగాడు బిలాము, వద్దన్నాడు. బిలామును దేవుడు బిలాముకు ఆ వాగ్దానం, ఆ యొక్క వరాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఇశ్రాయేల్ని దీవించడానికే ఇచ్చాడు, శపించడానికి కాదు. కానీ దేవుని బిడ్డలైన ఇశ్రాయేల్ని ఇప్పుడు ఏం చేయడానికి? శపించడానికి ధనాన్ని ఆశ చూపిస్తూ ఉన్నాడు. బిలాము ఆశపడ్డాడు, దేవుడిని అడుగుతున్నాడు, దేవుడు వద్దన్నాడు. మళ్ళా అడిగాడు, మళ్ళా ఎక్కువ డబ్బు పంపించి అడిగాడు. అంటే అతనిలో ఏముంది? డబ్బు మీద ఆశ ఉంది. దేవుడిచ్చిన వరం యొక్క విలువ తెలుసుకోక ఆశపడితే దేవుడు బిలాముకు గాడిదతో బుద్ధి చెప్పించాడు, గాడిదతో మాట్లాడేటట్లు చేసి బుద్ధి చెప్పించాడు. బిలాము డబ్బుకు ఆశపడి మిమ్మల్ని శపించాలని కోరుకున్నా కానీ దేవుడు ఏం చేశాడు? బిలాము నోట నుండి ఆశీర్వాదాలే ఇచ్చాడు కానీ శాపాలు ఇవ్వలే. ఆలోచన చేశారా? దేవుడు నిన్ను శపించడానికో, నిన్ను నష్టపరచడానికో, నిన్ను గాయపరచడానికో, నిన్ను ఇబ్బంది పరచడానికో దేవుడు నిన్ను కలుగు చేయలా. దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసులవుడికే పిలిచాను అంటున్నాడు. చెప్పండి, దేని కొరకు? నిన్ను ఆశీర్వాదానికి వారసులు మీరే అంటున్నాడు. బిలాముకు ఆశీర్వదించే పనే ఇచ్చాడు కానీ బిలాము ఆశపడిన దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదమే ఇచ్చేటట్లే చేశాడు కానీ శాపాలు ఇచ్చే దేవుడు కాదు మన దేవుడు. నమ్మదగిన వాడు ఆయన అంటున్నాడు.
యెహోషువ తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన పక్షాన చేసిన కార్యాలు మీరు చూస్తూ ఉన్నారు కదా. ఎర్ర సముద్రం దాటిచ్చాడు, ఎరుకో గోడలు కూర్చాడు కదండి. మరి మోయాబు రాజులను, అమోరీయుల రాజుల నుంచి ఏం చేశాడు? మీకు విజయాలను ఇచ్చాడు. ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడి ఎట్లా మీరేం చేస్తున్నారు కదా. వచ్చిన 12 చూద్దాం. 24వ అధ్యాయం వచ్చిన 12లో. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గం కాదు, నీ విల్లు కాదు కానీ. అమ్మ విన్నారా? ఈ మాట ఎప్పుడైనా విన్నారా? కందిరీగలను పంపించాడంట. ఎవరి మీదకి? అమోరీయుల మీదకి కదా. అవే అమోరీయుల రాజులను తోలివేసును. మీ ఖడ్గంతో వాళ్ళని చంపలా, మీరు యుద్ధం చేయలా, మీరేం చెమటోర్చలా, మీరు కష్టపడలా, మీరు అసలు ఏం చేయలా. ప్రకృతిలో ప్రతిదీ దేవుని మాటకి లోబడే ఉన్నాయి. ఉన్నాయా లేదా? కందిరీగలకు ఆజ్ఞిస్తే కందిరీగలు వెళ్ళి వాళ్ళని తోలేసినాయి. ఇవన్నీ సంగతులు యెహోషువ గుర్తు చేస్తున్నాడు. ఏమని అనంటే, అయ్యా మన మధ్యలో ఒక సాక్షి రాయి పెట్టాను, ఈ రాయి మన గురించి సాక్ష్యం చెప్పిద్ది, ఈ రాయికి వినపడిద్ది అని అంటూ దేవుడు ఏం చేశాడో మనకు గుర్తు చేస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు గుర్తు చేస్తున్నాడు. నేటి క్రైస్తవ సమాజంతో దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ కొరకు ఏం చేశాడో నువ్వు గుర్తుంచుకున్నట్లయితే నువ్వు ఎప్పుడు ఇక మీద వెనక తిరిగి చూడు. ఇప్పటికీ దేవుడు అర్థం కాకే చాలామంది ఆయన అర్థం కాకే వెనక్కి వెళ్తున్నారు కదా. భక్తి నుండి ఎందుకు వెనక్కి వెళ్తున్నారు? దేవుని నుంచి దూరంగా ఎందుకు వెళ్తున్నారంటే ఆయన అర్థం కాకే. ఆయన ప్రేమను నువ్వు గ్రహిస్తే, ఆయన ప్రేమను ఒకసారి నువ్వు రుచి చూస్తే, ఆయన మహిమను నువ్వు ఎరిగితే నువ్వేం చేయవు? నువ్వు వెళ్ళావు. నీ కొరకు ప్రాణం పెట్టేవాడు లోకంలో ఎవరు లేరు, ఆయన ప్రాణం పెట్టాడు. నిన్ను రక్షించేవాడు ఎవరు లేరు, ఆయన రక్షించాడు. అలాంటి గొప్ప దేవుడిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు? ఆ ద్రాక్ష తోటలు, అంజూర తోటలు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. ఎవరో కట్టిన గృహాలని వాళ్ళకి అప్పగించాడు. శత్రువులకి కందిరీగలు పంపించి విమోచన ఇచ్చాడు. వాళ్ళు వెళ్ళంగలే తినడానికి భోజనం సిద్ధం చేశాడు. ఫలాలు ఉన్నాయి. ఇన్ని చేశాడు దేవుడు నీ కొరకు. ఎన్ని చేశాడమ్మా యేసు ప్రభు నీ కొరకు? ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు, తండ్రితో సహవాసాన్ని విడిచిపెట్టాడు. ఆయన గొప్పతనాన్ని పక్కన పెట్టి దేవుడే మానవుడిగా ఈ లోకంలో నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఎందుకంటే ఇంకేం కావాలా? ఆనాటి ఇశ్రాయేలు ప్రజల కొరకు అనేకం చేసిన దేవుడు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ఇంకా అనేకమైనవి చేశాడు. వచ్చిన 14లో ఐగుప్తు దేవతను త్రోసివేసి యెహోవానే సేవించుడి. ఏం చేయాలా? ఈ పాత జీవితాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. రోత జీవితాన్ని విడిచిపెట్టాలి. పాపం నుంచి బయటికి రావాలంటున్నాడు. మత్తయి సువార్త ముగిస్తున్నాను. 26:59 వచనంలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 26:59 త్వరగా చదివితే మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనం. ప్రధాన యాజకులను ఆ సభవారందరూ యేసును చంపవలని ఆయనకు విరోధముగా చూసారా? నిరపరాధిని శిక్ష చేయడానికి ప్రధాన యాజకులు సభ వాళ్ళందరూ యేసును చంపాలని అబద్ధ సాక్ష్యాలు వెతుక్కుంటున్నారు. కానీ అబద్ధ సాక్ష్యాలు వచ్చారు కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. అబద్ధ సాక్ష్యం అనేకులు వచ్చిన సాక్ష్యం ఏం లేదు. కారణం ఏంటంటే ఆయనలో ఏం లేదు, ఏ నేరము లేదు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా, రుజువు చేయగలరా, చూపించగలరా అని చెప్పిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నేను పరిశుద్ధుడు కనుక మీరేం చేయాలా? పరిశుద్ధంగా ఉండాలంటున్న దేవుడు. ఆయన మీద రుజువు చేయాలని డబ్బిచ్చి సాక్ష్యాలు ఇచ్చి పెట్టించిన ఆయనలో ఏది కూడా కనపడలా. వాళ్ళకి ఎంత వెతికినా కనపడలా. అదే 27వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం నుంచి చూద్దాం. 27:10లో
వాటిని కుమ్మరి వారి పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరు. యేసు అధిపతుల ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగుగా యేసు అతన్ని చూసి నీవన్నట్టే అని. ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు నీ మీద వీరిని నేరములు మోపుచున్నారే, నీవు వినలేదా అని ఆయనను అడిగెను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడింది. జనులు కోల్పోయిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయడం అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండేను కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు 27:15 చూడండి. 27:15 జనులు కోల్పోయిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయడం అధిపతికి వాడుక. కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండేను కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తునా? చాలండి. 27 కాదు, క్షమించండి. 28లో చూసినట్లయితే 28:10లో చూస్తే వారు ఆయన వస్త్రములు తీసి వచ్చిన 12 కాబట్టి వారు పెద్దలలో కూడి వచ్చి ఆలోచించేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి అన్నారు. ఎవరితో? ఏమ్మా? సైనికులు ఉన్నారు సమాధి దగ్గర. యేసు ప్రభువుని చంపేశారు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డారు. ఆ సమాధికి పెద్ద రాయి దొర్లించి ముద్ర వేశారు. ఇప్పుడు సైనికులు కాపలాగా ఉన్నారు. ఆ రాయి తొలగించబడింది. ప్రభువు ఏం చేశాడు? 3వ దినాన ఆయన తిరిగి లెగిశాడు. కాబట్టి ఇప్పుడు సైనికులు వచ్చి ఆ విషయాన్ని చెప్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన తిరిగి లెగిశాడని చెప్పబాకండి, ఆయన బ్రతికాడని చెప్పబాకండి. వాళ్ళ శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకెళ్ళారని చెప్పండి, ఇదిగో కావాలంటే డబ్బు తీసుకోండి అని చెప్పేసి వారికి ఏం చెప్పారు? లంచం ఇచ్చి డబ్బును ఆశ చూపించి యేసు ప్రభు తిరిగి లెగలేదు అని చెప్పమని చెప్పారు. వాళ్ళు ఏం చేశారట? అదే ప్రకారం ఎప్పటికీ కూడా యెరూషలేములో యేసు ప్రభు ఇంకా ఆయన తిరిగి లెగవలేదని నమ్మేవాళ్ళు యూదులు. అందుకే ఇంకా యేసు ప్రభు వాళ్ళకి అర్థం కాల. ఆనాడు వారు చేసిన ఆ పని, ఇచ్చిన లంచం, వారు చెప్పిన సాక్ష్యం నేటి వరకు ఇశ్రాయేలుకి ఇంకా ఏమైంది? యేసు ప్రభు ఆయన రాకడ ఇంకా జరగలేదు. ఆయన మళ్ళా వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఇంకా మెస్సయ్య వస్తాడని చూస్తున్నారు వాళ్ళు. ఆయన లెగవలేదు. చూడండి, కింద వచ్చిన వాళ్ళు ఆ మాటలు ఉంటాయి. కాబట్టి 3వ దినం వరకు సమాధి భద్రం చేయని ఆజ్ఞాపించారు. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల నుండి లేచినని ప్రజలకు వచ్చిన 15 అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసి ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు అయినట. నేటి వరకు ఇప్పుడు కూడా అదే మాట ప్రసిద్ధమైంది. ప్రియులారా, ఆయన మీద వాళ్ళు ఏం చేశారు? అబద్ధాలు ప్రకటించిన ఆయన తిరిగి లెగిసిన మాట నిజం. ఇది ఎవరు మార్చలేంది. ఎందుకంటే ఆయన అనేకులు కనపడ్డాడు. లెగిసి ఆంధ్రని వెళ్ళిపోలా. ఆయన తిరిగి లెగిసిన తర్వాత ఎంతకాలం ఉన్నాడు భూమి మీద? చెప్పండి. వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది. చెప్పలేకపోయినప్పుడు నువ్వు చెప్పాలా. ఎన్ని రోజులు ఉన్నారమ్మా? ఆయన తిరిగి లెగిసిన తర్వాత 40 రోజులు ఈ భూమి మీద ఉన్నాడు. ఆయన అనేకులు కనపడ్డాడు. పేతురులు మళ్ళా చేపలు పట్టడానికి వెళ్తే వాళ్ళని మళ్ళా తీసుకొచ్చాడు. ఊరికే లెగిసాను డైరెక్ట్గా వెళ్ళిపోలా. వీళ్ళు ఎన్ని సాక్ష్యాలు చెప్పినా ఇశ్రాయేలీలో ప్రసిద్ధి చెందింది వాళ్ళు ఇంకా నమ్మపోవడానికి కారణం మనందరికీ తెలుసు. ఏంటంటే వాళ్ళకి మనోనేత్రాలు మూయబడ్డాయి. ఎందుకంటే ఒక కాలం వచ్చినప్పుడు వాళ్ళు గుండెలు బాదుకుంటారు. ఈయనైనా మేము ఆయన్ని పక్కలో బల్లిపోటు పోల్చింది, ఈయనైనా మేము చంపిందని గుండెలు బాదుకునే రోజు ఒక రోజు ఉంది. అప్పుడు వాళ్ళు రక్షించబడతారు. ఇప్పుడు మనం రక్షించబడ్డం కొరకు ప్రభు వాక్యము సర్వలోకములో ప్రసిద్ధి చెందుతుంది. పిల్లరా, దేవునికి ద్రవ్యం ఇచ్చి, దేవుని విషయంలో భటులకు ద్రవ్యం ఇచ్చి అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు కదా. చెప్పించారా లేదా? మరి ఈ రాయి మనకెలా ఉందట? సాక్షి. ఈ రాయి అబద్ధం చెప్పదు. అమ్మా వినాలా? బిలాము డబ్బులు తీసుకొని వాళ్ళని దీవించాలనుకున్నాడేమో, లేకపోతే సైనికులు వాళ్ళు డబ్బు తీసుకొని ఆయన లెగలేదని అబద్ధం చెప్పారేమో. కానీ మన మీద ఉంచబడిన ఈ రాయి ఎలా ఉందట చూడండి. యెహోషువ, నేను ముగిస్తాను.
యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. 24వ అధ్యాయం 7వ వచనం, 24, 27, 25, 27 త్వరగా 24వ అధ్యాయం. అందరితో ఇట్లా నేను ఆలోచించుడి. యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాయికి వినపడతాయి. మన మీద ఈ రాయి మన మీద ఈ రాయి అబద్ధం సాక్ష్యం చెప్పదు. అమ్మ, ఈ రాయిని కూడా మనం లంచం ఇచ్చుకుందాం అనుకుంటే కుదరదు. ఇది ఆ సైనికుల్లా కాదు. ఈ రాయి మన మీద సాక్ష్యం ఇచ్చిద్ది. దేవుడు చేసిన మేలులు మర్చిపోయి దేవుని విడిచిపెట్టి లోకంలో మనం ఎలా పడితే అలా ఉంటే ఏమన్నాడు యెహోషువ మాట్లాడుతున్నాడు. ఒక రాతిని పెట్టి దాన్ని నూనె పోసి ఈ రాయి మనకు సాక్ష్యం, అదిగో ఆయన మీ కొరకు ఏం చేశాడో జ్ఞాపకం చేసి జాగ్రత్తగా ఉండమండండి. మీరే వచ్చిన 25లో 15లో మీరే కోరుకోండి. మిమ్మల్ని బలవంతం చేయట్లా, మీరే కోరుకోండి. యేసుక్రీస్తుని కూడా ప్రకటించేటప్పుడు సువార్థికులు సువార్త చెప్పినప్పుడు ఎవరిని బలవంతం చేయరు. యేసు ప్రభు చేసిన ఆ యాగాన్ని, త్యాగాన్ని, సువార్తను ప్రకటిస్తాం. నమ్ముకోవడం నమ్ముకోపోవడం నీ ఇష్టం. ఎక్కడ బలంతం ఉండదు. కానీ అనవసరంగా క్రైస్తవుల మీద అన్యాయంగా బలవంతపు మత మార్పిడి అని ఒక ముద్ర వేసి భారతదేశంలో ఎన్నో ఎన్నో కష్టాలు పాలు చేస్తున్నారు క్రైస్తవుల్ని, సువార్థికుల్ని, సేవకుల్ని. మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేశారా? నన్ను ఎవరైనా బలవంతం చేశారా? ఎవరో బలవంతం చేస్తే వచ్చేది నమ్ముకునేవాడు కాదు యేసు ప్రభు. హృదయాలు మార్చేవాడు, జీవితాలను మార్చాడు. మతాన్ని మార్చలా, మతాన్ని ఖండించాడు ఆయన. మతాన్ని స్థాపించలా, మార్గాన్ని వేశాడు. ఏమిటా మార్గం? భూమి నుండి నువ్వు పాపంలో నుండి విడుదల, పరలోకానికి మార్గం, తండ్రిని చేరడానికి మార్గం. ఆయన మార్గం అయి ఉన్నాడు దేవుడు. ఆయన మతాన్ని స్థాపించిన దేవుడు కానే కాదు. కానీ ఆయన మీద ఏం చెప్తున్నారు? క్రైస్తవ మతం అనే ముద్ర వేస్తున్నారు. జాగ్రత్త ప్రియులారా. కాబట్టి మీరే కోరుకోండి, మీరే నిర్ణయించుకోండి మీరు ఎలా ఉంటారో. మన పాత జీవితాలు ఎలా ఉన్నాయి, నూతన జీవితాలు ఎలా ఉన్నాయి, ప్రభు ఏం చేశాడో మీరే కోరుకోండి. 3 సంగతులు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు యెహోషువ. 1, ఆ రాయి మీ మీద, ఆ రాయికి వినబడింది, ఆ రాయి మీ మీద సాక్షిగా ఉందన్నాడు. 2, మీరే కోరుకోండి అన్నాడు. 3వది చెప్పి నేను ప్రార్థన చేస్తా. అదే 15 కిందలో నేను నా ఇంటి వారిని యెహోవాను. మీరేం కోరుకుంటారో కోరుకోండి, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, మీ ఇష్టం. కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాని. నేను నా ఇంటి వారు యేసయ్యనే నమ్ముకుంటాం, యేసయ్యనే మేము ఆరాధిస్తాం, యేసయ్య బిడ్డలుగానే జీవిస్తాం అనే మాట యెహోషువ లాగా నీవు చెప్పగలవా? ఒక మంచి నిర్ణయం తీసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ ఉదయకాల సమయంలో 3 విషయాలు మనతో మాట్లాడాడు. 1, ఈ రాయి మన మీద సాక్షిగా